జగన్ 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 జగన్నామస్మరణ. పోనీ అదేదో జగన్నాథుడు అంటే ఏమన్నా కాస్త పుణ్యం వస్తుందేమో, ఏ గోవిందా గోవింద అంటే కాస్త పుణ్యం వస్తుందేమో. ఎందుకు ఆ జగన్ని తలుచుకోవాల్సిన అవసరం అర్థం కాదు. విచిత్రమైనటువంటిది. ఓ పక్కన బెంగుళూరు మళ్ళీ వెళ్ళాడు జగన్, ఎన్నోసారి వెళ్ళాడు. ఈనాడులో రాస్తారు, జ్యోతిలో రాస్తారు, తెలుగుదేశం సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తారు. చంద్రబాబు గారు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు? అసలు 2019-24 మధ్యలో ఎన్నిసార్లు అసలు ఆంధ్రాలో ఉన్నారు ఆయన? ఎన్ని రోజులు ఉన్నారు ఆంధ్రాలో? ఆయనకి ఇల్లు ఎక్కడ ఉంది? ఇక్కడ ఆ లింగమనేని గెస్ట్ హౌసే కదా, ఇప్పుడు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా. అట్లాగే కుప్పంలో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా. జగన్ ఏనాడో ఇల్లు కట్టుకున్నాడు 2019కి ముందే. ఆయన ఇల్లు ఆయనకు ఉందే. వీకెండ్లో పోతాడు ఆయన. ఆయన ఇక్కడ ఉండి చేసేటటువంటిది ఏముంటుంది? రోజు కూర్చుని ఆయన ఏమో ముఖ్యమంత్రి కాదు కదా వాళ్ళతో వీళ్ళతో సమీక్షించడానికి. లేదా రోజు నాటకాలు ఆడేటటువంటి నాటకాలు ఆడితే తానా తందానా అనేటటువంటి మీడియా కూడా లేదు కదా. అతనుకున్న సాక్షి పేపరు, టీవీ ఆయన ఉన్నా లేకపోయినా రాస్తాయి. అదే సందర్భంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి నెగిటివ్ స్టోరీలు రాసుకోవడం మీదనే ఉంటుంది. ఆయన ఇక్కడ ఉండి చేసేది ఏముంటుంది? ఖచ్చితంగా ఆ నాయకులతో మీటింగ్ అవుతుంటాడు, వచ్చినప్పుడల్లా సమీక్షిస్తుంటాడు, అవుతుంది. వీకెండ్లో పోతాడు ఆయన. చంద్రబాబు గారు అసలు కరోనా టైంలో ఎక్కడున్నారు? లేదా బాబు గారు 19-24 మధ్యలో ఎన్నిసార్లు ఆంధ్రాకి వచ్చారు? రోజు కాకపోతే మన ఆస్థాన విద్వాంస మీడియా మాత్రం ఆయన హైదరాబాద్లో కూర్చున్న అమరావతి డేట్ లైన్తో స్క్రోలింగ్లు వేస్తారు, అట్లా కవరప్ చేస్తారు. ఇక్కడ వీళ్ళకి అట్లా కవరప్ చేయడం చేత కాదు. రోజు జగన్ అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ 18 నెలల్లో ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు హైదరాబాద్కి? ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? ఎన్నిసార్లు ఈ వార్తలు రాశారు? ఎందుకు ఈ తెక్క, ఈ మెంటాలిటీ? 24 గంటలు అంత ద్వేషం వాళ్ళకి లేదు. చంద్రబాబుకి జగన్కి, లేకపోతే లోకేష్కి జగన్కి, లేదా పవన్కి జగన్కి కూడా లేదు అంత ద్వేషం. మనం ఎందుకు ఎంత పూసేసుకుంటాం, ఎందుకు ఎంత చించేసుకుంటాం అన్నది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. ఇప్పుడు మోడీ కోర్టులో బంతి భారతీయ జనతా పార్టీ